శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మా ఆది ఆస్ట్రాలజీని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 1 తారీఖు నుంచి 31 మార్చ్ ఈ నెలలు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ నెలలోనే మూడు ప్లానెట్స్ 3 రాసుల్లో మారుతున్నారు. రవి, బుధ, శుక్రుడు కుంభం, మీనం, మేషంలోకి మారుతారు. చెప్పుకుందాం. ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని, లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా. ముఖ్యంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం. అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మేషరాశి. మేషరాశిలోనే గురుడు ఉండడం వలన అద్భుతమైన యోగాలు, అలాగే 13, 14 తారీఖుల్లో చంద్రుడు కూడా కలిసి ఉండడం వల్ల గజకేశ్వర యోగం, అంటే యోగంలో ఉంటాడండి గురుడు. అద్భుతమైన యోగాలు మీకు ఇస్తాడు. అంటే జనరల్గా మన అంటే మేషరాశి వాళ్ళు ఏదైనా పనులందు చేస్తున్నప్పుడు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే పనులందు పట్టుదల, ఏ కార్యక్రమైనా చేస్తున్నప్పుడు కూడా వాటి అందు శ్రద్ధ వహించి సక్సెస్ చేస్తారు. అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అంటే శుభవార్తలు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా గురుడితో పాటు బుధుడు కూడా వస్తాడు. 26వ తారీఖుని బుధుడు కూడా తోడవుతాడు మేషరాశిలో. మేషరాశిలో బుధుడు మేలఫిక్ అవుతాడు మేషరాశి వాళ్ళకి. కానీ గురు బుధుడు కాంబినేషన్ వలన గురుల కాంబినేషన్ ఇప్పుడు ఆడిటర్స్కి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడిటర్స్ అంటే ఏంటి? మీ దాంట్లో చాలామంది కాస్ట్ అకౌంటెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగం. చాలా తెలివిగా ఉంటారండి మీరు. అంతేకాకుండా ఈ గణిత శాస్త్రం ఉంటుంది సార్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి, అలాగే ఆస్ట్రాలజీ చెప్తుంటారు కదా, ఈ భవిష్యత్తు గురించి చెప్తుంటారు కదా, జ్యోతిష్యం, వాళ్ళకి ఎంతో అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంటే ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటారు, శ్రద్ధ వహిస్తుంటారు. మీరు చెప్పినవన్నీ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం ఉండి మేషరాశి వాళ్ళకి భాగ్య, రాజ్య, లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. 12th హౌస్ కూడా. అందుకని మేషరాశి వాళ్ళకి అన్ని 12 రాశి వాళ్ళకి కూడా చాలా మంచి యోగాలు ఉన్నాయి. వాటి గురించి విడివిడిగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. సో మేషరాశి వాళ్ళకి మీరు రాశిలోనే అద్భుతమైన యోగం ఉందండి. అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. పనులందు పట్టుదల పెరిగి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. కార్యాచరణ అంటారు సరే, కార్యంలో విజయం సాధిస్తూ ఉంటారు. 2nd హౌస్ లార్డ్ శుక్రుడు ఎక్కడున్నాడండి? మీకు అద్భుతంగా దశమంలో ఉన్నాడు కదా. 2nd హౌస్ లార్డ్ లగ్నాధిపతి దశమంలో ఉన్నారు. అంటే మీకు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడరు. మీరు కృషి ద్వారా, అంటే వ్యాపారాల ద్వారా ధనయోగము, తృప్తి కలుగుతుంది. మీ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీలో చాలామంది పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, ఇవందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. 4th హౌస్ లార్డ్ చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన చదువు యోగాన్ని ఇస్తాడండి. గురుచంద్రుడు కాంబినేషన్ కదా. 13వ తారీఖు, 14వ తారీఖుల్లో చంద్రుడు 4th హౌస్ లార్డ్ చంద్రుడి వలన ఎక్కువ విద్యలో బాగా రాణిస్తారు. వాహన యోగము, సంగీతం ముందు పట్టుదల, ఖచ్చితంగా సంగీతం మీరు నేర్చుకుని తీరుతారు. బంగారము వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ మీరు కొనుక్కుంటారు. ముందు వాహన యోగము, గృహయోగాలు మీకు ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బుధుడు కూడా తోడయ్యాడు కాబట్టి శాస్త్రవేత్తలకి వీళ్ళకి చాలా బాగుండము. 4th హౌస్ కూడా చాలా బాగుండడం వల్ల యోగానే ఎక్కువ ఉంటుంది. 5th హౌస్ లార్డ్ కూడా లాభంలో ఉండడము. 5th హౌస్కి అంటే 5వ స్థానంకి గురుడు దృష్టి ఉండడము. సంతానం విషయంలో మీరు చాలా అభివృద్ధి ఉంటుందండి. మగ సంతానం పడతారు. ఎక్కువగా మీరు లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విశేషమైన ప్రతిభ కనపరిచి వాళ్ళకి ధనయోగం కూడా కలుగుతుంది. సందేహం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు చూసారా, వాళ్ళకి కూడా మంచి కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే 5th హౌస్ లార్డ్తో పాటు 3 గ్రహాలు చూస్తున్నాయి, 4 గ్రహాలు. అంటే రవి, బుధ, శుక్ర, శనులు యోగవంతంగా మీకు ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇస్తారు. అలాగే మీకు ఎక్కువగా మీకు ఏంటంటే జనాకర్షణ ఎక్కువ. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ ఉన్న వాళ్ళకు కూడా మంచి యోగం అని చెప్పవచ్చు. 5th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు కదండి, లాభంలో ఉన్నాడు.
చాలా మంచిది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా మంచి యోగము. ఈ నెలల మొత్తం పర్ఫెక్ట్గా బాగుంటుంది. 6వ భావంలో కేతువు, భూలాభము, స్వర్ణలాభము, ధైర్యము, ఇవన్నీ కేతు ఇస్తారు కదండి. ప్రతి విషయంలోనూ పట్టుదల, అంతేకాకుండా ఎనిమిస్ లేకుండా చేయడము, మేనమామలుగా బాగుండేది చేయడము, ఇవన్నీ బాగుంటాయి. సప్తమాధిపతి, మీకు సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు. సప్తమాధిపతి భాగ్యంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది. 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్ కూడా మీకు వ్యాపారమే. సో శుక్రుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే హౌసెస్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడము, పెళ్లిళ్ళు చేసుకోవడము, శుభకార్యాలు చేయడము, మీ ఇంటికి బంధుమిత్రులు రావడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. 8th హౌస్లో అటు కుజుడు చాలా బాగున్నాడు కదండి. భాగ్యంలో ఉన్నాడు. చాలా దశమంలో ఉన్నాడు. అద్భుతమైన ప్రతిభ చాలా బాగుంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానం గురించి తెలుసుకుందాం. భాగ్యాధిపతి భాగ్యస్థానం చూసుకోవడం వలన నిరంతరము ధనయోగము, అలాగే విదేశ పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా గురుడు మేషరాశిలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, మీరు ఏది చేసినా కూడా వ్యాపారం డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బంగారము, వెండి, స్టేషనరీ బిజినెస్, పుస్తకాలు వాళ్ళకి, అలాగే హోటల్ బిజినెస్ వాళ్ళకి, అలాగే మీరు ఏ చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు భాగ్య రాజ్య లాభస్థానాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. కుజుడు పరమోక్షలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి కుజుడు పరమోక్షలోకి వచ్చేసాడు. ఆల్మోస్ట్ 16వ తారీఖు నుంచి కూడా మీకు కుంభరాశిలోకి వస్తాడు. కుంభరాశిలో 15వ తారీఖు వరకు కూడా మీకు మకర రాశిలో ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల దగ్గర సంబంధాలు, అంటే పెళ్లి సంబంధాలు అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు విదేశాల పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కుజు శుక్రుల కాంబినేషన్ దశమంలో ఉండడం వల్ల, ఇందా నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అంటే టెలివిజన్ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, అందులో పనిచేసే వాళ్ళందరూ ఉంటారు కదా, మంచి కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా కుజుక్కుల కాంబినేషన్ దశమంలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడంటే రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల ప్రకారము వాళ్ళకి కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు. భాగ్య దశమస్థానం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇప్పుడు లాభం, ఇక్కడ అద్భుతమైన 4 గ్రహాల యొక్క ఫలితాలు చెప్పాలండి. రవి బుధుల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనురాశి, కుంభరాశి, ఇవన్నీ డాక్టర్స్ సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్స్ ఉండే ఈ రాశులు వర్తిస్తాయి. ముఖ్యంగా రవి కుంభరాశిలో ఉండడం వలన, అది కూడా కాకుండా బుధుడితో కలిసి ఉండడం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పర్ఫెక్ట్గా బాగుంది. రవి బుధుడు అదే కాకుండా చురుకుదనం బాగా ఎక్కువ ఉంటారు. ఈ శుక్రుడు బుధ శుక్రుల కాంబినేషన్ అండి. ఇప్పుడు 4 గ్రహాల గురించి చెప్పాలిగా, రవి బుధుల గురించి చెప్పా. అంటే ముఖ్యంగా ఇంతే కాకుండా రవి బుధులు డాక్టర్సే కాకుండా ఆడిటర్స్ కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రవి బుధులు ఫైనాన్స్, బుధుడు వ్యాపార కారకుడు కదా, ఫైనాన్స్ కూడా కారకుడు. సో తెలివితేటలకి, గణిత శాస్త్రంలోకి ఈ రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. లాభంలో ఉన్నారు కదండి, అంటే మీరు చేసిన వ్యాపారాలు అభివృద్ధికరంగా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అన్న సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే సినిమా రంగంలో మంచి వృద్ధి కలుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ చేస్తారు, అంటే ప్రమోట్ చేసి సక్సెస్ చేసుకుంటారు. లాభాలు బాగా గడిస్తారు అంటే సందేహం లేదు. ఎందుకంటే లాభంలో బుధ శుక్రులు పర్ఫెక్ట్గా ఉన్నారు. అంతే కదండి. బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటి అంటే భూములు బ్రహ్మాండంగా మీకు ఇచ్చి తీరుతారన్న సందేహాలు. ఇప్పుడు శనితో కలిసినటువంటి శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శనితో కలిసిన శుక్రుడు ఏం చేస్తారంటే, చాలా మందికి ఈ రచనా రంగం ఉంటుంది సరే, రచనా రంగం, సాహిత్య రంగం, వాటిల్లో బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంటే మీరు రాసే కవితలు కానీ, రాసే స్టోరీస్ కానీ, డైలాగ్స్ కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న ఎవరికైనా సరే మంచి ఆదాయం వస్తుంది, జనాల చేత గుర్తింపు పొందుతారు. నేను సొంతంగా చెప్పట్లం కాదు, నేను బుక్స్లో ఉన్నవి నాకు తెలిసినవి గుర్తున్నవి చెప్తున్నా. ఇది ఖచ్చితం. శని శుక్రుల కాంబినేషన్ ఇదే, ఇక పర్ఫెక్ట్గా బాగుంటుంది. శని శుక్రుల కాంబినేషన్. ఇప్పుడు శనితో కలిసిన కుజుడు చూడండి, లాభస్థానంలో రవి, శని, కుజులు ఉన్నారు. శని కుజులు మంచిది కాదంటాం కదా, కానీ ఇక్కడంటే 3 గ్రహాలు, పాపగ్రహాలు 11వ స్థానంలో ఉండడం ఖచ్చితంగా మంచిది. అంతేకాని శని ఒక్కడు ఉంటే బాధకుడు అవుతారని చెప్పాం కదా, ఇప్పుడు అలా కాదు, 3 గ్రహాలు తోడయ్యాయి. కాబట్టి రవి, కుజ, శనులు కాంబినేషన్ మేషరాశి వాళ్ళకి ఉందంటే పొలిటికల్ రంగంలో విజయం సాధించి తీరతారు మీరు, డౌట్ లేదు. సాధించి తీరడం అంటే ఏంటంటే, మీకు సపోజ్ ఎక్కువగా డెవలప్ అవడము, మీ వాగ్ధాటికి జనాలు బాగా ఆకర్షింపబడడం,
అలాగే మీకు పదవులు రావడము, ఇట్లా మీ ఏ స్థితిలో ఉంటే ఆ పొజిషన్లో మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా మీ ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంతేకాకుండా ఐరన్, స్టీల్, కోల్, పెట్రోలియం, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ రంగాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి. ఎందుకంటే రవి కుజులు శనులు అంత సామాన్యమైన యోగాల్ని ఇవ్వరు, ఎక్కువ మంచి యోగాల్ని ఇస్తుంటారు. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కదండి. రవి బుధులు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు కదా, విదేశ పర్యటన చేయిస్తారు, మీ చేతుల వ్యాపారాల్లో వృద్ధి కలిగిస్తారు, స్టేషనరీలో అద్భుతంగా ఉండే స్టేషనరీ బిజినెస్, స్పోర్ట్స్ రంగం, సినిమా రంగం, రవి బుధులు కాంబినేషన్ బ్రహ్మాండం కదా. 11వ భావంలో ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ వలన, 5 గ్రహాల వలన, అంటే 16వ తారీఖు కుజుడు కూడా వచ్చేస్తున్నాడు కదా, కుంభరాశిలో కుజుడు వస్తున్నాడు, శనితో కలిసిన కుజుడు. శని బలవంతుడు అవుతాడు, ఇక్కడ శని డిగ్రీస్ ఎక్కువ ఉంటాయి కదా, శని బలవంతుడు అవుతాడు. సో రవితో కలిసిన శని అంటే జనరల్గా ఏంటంటే కుంభరాశిలో శని 30 ఏళ్ళకి ఒకసారి వస్తాడండి. అదే టైంలో రవి కూడా అదే కుంభరాశిలో ఉండడం వల్ల 30 ఏళ్ళకి వస్తాడు. వీళ్ళిద్దరూ ఒకే డిగ్రీస్లో కలుస్తారని చెప్పి అంటాం. ఫలితాలు కూడా సేమ్ ఉంటాయి. అంటే రవి శని కాంబినేషన్ వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే శని కారకత్వాల్లోనూ రవి కారకత్వాలు ఉంటాయి చూసారా, అంటే ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఈ సాఫ్ట్వేర్ రంగాలు అంటాం కదా, వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఆదాయం ఉంటుంది మేషరాశి వాళ్ళకి. అలాగే రవితో కలిసి ఇప్పుడు 12వ భావం కూడా చెప్పుకుందామండి. 12వ భావంలో రాహు ఒక్కడు తప్పు అంటాం కదా. ఇప్పుడు ఏంటంటే 14వ తారీఖు నుంచి రవి కూడా మీనరాశిలోకి వస్తున్నాడు. 11, 12వ తారీఖులో ఏమో చంద్రుడు ఉంటాడు. సరే ఇవన్నీ డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకే ఒక మాట ఏంటంటే రవితో కలిసిన రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే విశేషించి యోగమే చేస్తాడు తప్ప అవయోగాన్ని చేయడు. రాహుతో కలిసిన చంద్రుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడండి. ఎందుకనే రవితో కలిసిన చంద్రుడు కానీ, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, రవితో కలిసినటువంటి రాహు కానీ, చంద్రుడితో కలిసిన రాహు కానీ విశేషించి మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తారు. పైగా 12వ భావంలో రాహుతో కలిసిన రవికి విశేషమైన ధన ప్రాప్తి, పలుకుబడి పెరుగుతుంది. కాబట్టి మీరు చూసుకోండి, డెఫినెట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ రవి రాహుల వలన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది, అంటే ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది. ఇంకా దశమంలో కుసుక్కులు కాంబినేషన్ చెప్పాను సారా, పోలీస్ రంగంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, మీరు కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు, సివిల్స్, వీళ్ళన్నింటిగా కొడతారు, సక్సెస్ కొడతారు. ఇంకా సక్సెస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా చంద్రరాహులు కూడా కలిసి ఉంటారండి. జనరల్గా చాలామంది ఫిజిక్ బాగుంటుంది, అవయవ సౌష్ఠవం బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా, తెలివిగా, శ్రద్ధగా, దైవభక్తి కలిగి భార్య మాట కానీ భర్త మాట కానీ వింటూ వాళ్ళ సలహా తీసుకుంటూ ఉంటారని చెప్పి బుధచంద్రుల కాంబినేషన్ చెప్తా ఉందన్నమాట. అలాగే బుధుడితో కలిసిన రాహు చెప్పాలండి. బుధుడితో కలిసిన రాహు అంటే వార్తాపత్రికల్లో ఉంటారు సరే వాళ్ళకి, అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగానండి బుధ రాహువులు కాంబినేషన్ ఏంటంటే మీరు మీ తోబుట్టువులకి చేతనంతమైన సహాయం, హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళ ద్వారా కూడా మీరు సహాయం పొందుతారని చెప్పి బుధ రాహుల్ కాంబినేషన్ చెప్తాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి తెలుసా అండి, చంద్రరాహులు 12వ భావంలో ఉండడం. అంటే మీకు 11వ తారీఖు 12వ తారీఖులో మీ ఫారిన్ యోగం ఉంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి మీ జాతకాలు చూసుకోండి, ఖచ్చితంగా విదేశ పర్యటన మీరు చేయబోతున్నారు. ఇన్ని కాంబినేషన్స్ అద్భుతంగా ఉన్నాయండి. ఈ రవి రాహుల్ అంటే మీకు భాగ్య, రాజ్య, లాభస్థానాలు, వ్యయభావం కూడా ఎంత బాగుంది జరా. మేషరాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, శివాభిషేకాలు ఇవి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి మీకు. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ అనేది కుంభరాశిలోనూ మీనరాశిలోనూ ఉండడం, చంద్రుడు 12వ భావంలో ఉండడం వలన చక్కటి యోగం. పైగా మీకు గురుబుధులు చాలా తెలివిగా ఉంటారు, లగ్న రాశిలోని గురుబుధులు, గురుచంద్రులు. అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా సంతోషకరంగా ఉండడము, సంతోషకరమైన వార్తలు వింటూ ఉద్యోగంలోనూ మీ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వృద్ధికరంగా ఉంటుంది.